నేను ఒక చిన్న నాటకం వేసి మీకు చూపిస్తాను, మీకు బాగా అర్థమయ్యేటట్టు, జీవితాంతం మీకు గుర్తుండేటట్టు. అది వేసి నేను ముగించిన తరువాత మీరు గుండెలు బాదుకొని ఏడుస్తారు. నేను అనుకుంటాను, చాలామంది నేను ఎంత పొరపాటు చేస్తున్నాను అని మీరు అనుకుంటారు. ఒకసారి రండి నాయన. దయచేసి గమనించవలసిన విషయం, బైబిల్లో చదువుకున్నట్లయితే ఒక వాక్యం, లూకా సువార్త 13వ అధ్యాయం 22-24 వచనాలు. అన్నోళ్ళకు సాయం చేయి భవిష్. 22-24 వచనాలు. నేను దయచేసి వాక్యంలో చెప్పబడినటువంటి మాట, లూకా సువార్త 13వ అధ్యాయము 22-24 వచనం. థ్యాంక్ యూ నాయన. ఆ వాక్యాన్ని దయచేసి చదవండి ఎవరైనా. వారు ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. చాలేనైనా అమ్మా. బోధించుచు పట్టణములలోను గ్రామాలలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా అంటే ఉన్నాడు, ప్రభువా మీరు బోధించే బోధ వింటూ ఉంటే రక్షణ పొందే వాళ్ళు కొద్ది మందిగానే అనిపిస్తున్నారు అని ఆయన శిష్యులు అడిగారు. అడిగితే ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఏ ద్వారం అది? ఇరుకు ద్వారం రా బాబు. పరలోకానికి వెళ్ళే ద్వారం ఎట్లాంటిదంటే ఇరుకు ద్వారము అన్నాడు. బాగా గమనించాలి, పరలోకానికి వెళ్ళే ద్వారము ఇరుకు ద్వారం. నేను మీకు ఒక స్టోరీ చెప్పినాను కదా, రైలు పెట్టెలో ద్వారము చాలా చిన్నది. ఆమెలాగా నాకు ఒక క్యారీ బ్యాగ్ ఉంది. నేను ఇప్పుడు యేసు ప్రభుల వారి మార్గంలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడండి అని అన్నాడు. అనేక మంది ప్రవేశింపచూతురు, కానీ ఆ మార్గం చాలా ఇరుకైంది, పోలేరని. నేను కూడా యేసు ప్రభుల వారు అవతలున్నాడు, నేను ఈ ప్రక్కున్నాను. యేసు ప్రభుని నేను రక్షకుడుగా అంగీకరించాను. నా పేరు మార్చుకున్నాను. నా పేరు రాజశేఖర్. బాప్తిసం తీసుకున్నా. ఎవరైనా అడిగితే నేను మారు మనసు పొందిన, బాప్తిసం కూడా పొందిన, రక్షించబడిన. ఎవడు నీకు బాప్తిస్మం ఇచ్చింది? రాజశేఖర్. ఎక్కడ నువ్వు తీసుకునింది? ఇమాన్యుయల్ చర్చ్. ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఈ క్యారీ బ్యాగ్ నేను వదలలే. బాగా వినాలి. దీంతోనే ఆమె రైలు ఎక్కినట్టుగా యేసు ప్రభు చెప్పినాడు కదా ఇరుకు ద్వారం అని. ఆ ద్వారం దాటితేనే అవతలో ఉన్న క్రీస్తు ప్రభుల వారిని కలుసుకుంటాను. నేను ఆ ద్వారం దగ్గరికి పోయినాను. ఆ ద్వారం దగ్గరికి పోతే నేను దూరుతున్నాను, కానీ బ్యాగు దూరడం లేదు. ఆమె చేసినట్టే ఇట్లా అడ్డం తిరిగి ఇట్లా పోతూ ఉన్నాను. పట్లే. ఈ పక్క తిరిగి ఇట్లా పోతూ ఉన్నాను. పట్లే. అట్లే నిలబడ్డాను. అప్పుడప్పుడు ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలామంది నాలాగానే బ్యాలెన్స్ చాలామంది ఉండిపోతూ ఉన్నారు. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అవతలున్న యేసు ప్రభుల వారిని, ద్వారం అవతలున్న ప్రభుల వారిని కలుసుకోవటానికి చేత కావడం లేదు. ఏమి క్యారీ బ్యాగ్, ఏమి ఇందులో ఉంది? ఆ ద్వారంలో నేను నా బ్యాగు ఎందుకు పట్టడం లేదు అని అంటే ఆయన అన్నాడు, ద్వారం అది ఇరుకు, అది ఇరుకు, నీ సరుకు విశాలం. ఏముంది నా బ్యాగులో సరుకు అని అడిగితే ఒక్కొక్కటి చెప్తాను. ఈ భారం ఎక్కువైపోయాది, అప్పుడప్పుడు సరి చేసుకుంటాను. ఇది నన్ను వెనక్కి లాగేస్తూ ఉంది, బరువు. ముందుకెళ్తున్నాను, మళ్ళా వెనక్కి లాగుతుంది. ప్రశాంత్ అన్న చెప్పాడు,
ఎన్నో రోజుల నుండి యవనస్తులు రండి, పాడండి, ముందుగా రండి, ప్రార్థించుకోండి. రాలే మీరు. ఎందుకో తెలుసా? ప్రభు బిడ్డలే. బికాస్ ఆఫ్ క్యారీ బ్యాగ్. మీరు ఎందుకు రాలేదో తెలుసా? క్యారీ బ్యాగ్. మీరు ముందుకెళ్తున్నారు, బరువు వెనక్కి లాగుతూ ఉంది. మీకు అర్థమైందా? దయచేసి గమనించాలి. మీకు ఆశ లేక కాదు, దేవుడంటే ఇష్టం లేక కాదు, దేవుని సన్నిధానంలో గడపాలని ఇష్టం లేక కాదు. ఉంది, ఆలోచన ఉంది, ఆచరణలో పెట్టడానికి బరువు వెనక్కి లాగేస్తూ ఉంది. దయచేసి వినాలి. నీవే కాదు, చాలా మందిని వెనక్కి లాగేస్తూ ఉంది. అయ్యలారా, బాగా వినాలి. దైవ సేవకుడు ఈ వేదిక మీద నిలబడి మీతో మాట్లాడిన మాటలు గుర్తులేమంటారా? బాగా గుర్తున్నాయి. వెళ్ళిపోవాలి, వచ్చే వారం 8:30కంతా వెళ్ళిపోవాలి అని. ఆ సమయం వచ్చేటప్పటికీ ఏదో పని, ఏదో ఆలోచన, దేవుని పని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంత బరువు, నేను ఎంత తొందరగా వెళదామనుకున్నా ఈ బరువేంది, మొయ్యలేక దీన్ని సరిచేసుకొని ఈ బరువుని ఇంకా కొంచెం బరువెక్కి వంగిపోతూ ఉన్నాను. బరువు నన్ను వంచేస్తూ ఉంది. మొదట ఎత్తుకున్నప్పుడు చక్కగా ఉన్నాను. కొన్ని రోజులైన తరువాత వంగిపోతున్నా. దాని అర్థము ఎదుటోడు కనిపించడం లేదు, దేవుడు కనిపించడం లేదు. ఇప్పుడు వంగి నా కాళ్ళనే నేను చూసుకుంటూ ఉన్నాను. ఆ కింద భూమినే చూస్తూ ఉన్నాను, లోకాన్ని చూసుకుంటూ ఉన్నాను. కారణం ఈ బరువు. ఏముంది ఇందులో అంత బరువు? నిన్ను ఆ ద్వారము దాటించకుండా, ఆ ప్రక్కనున్న యేసు ప్రభులు వారిని కలవనివ్వకుండా చేస్తున్నది ఈ బ్యాగులో ఏముంది అని అంటే, ఒక్కటి గమనించండి. ఒకసారి నా బ్యాగు తీస్తాను, ఆమె బ్యాగులో సరుకులు ఉన్నాయి, నా బ్యాగులో కూడా సరుకులు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను, వినాలి. అయ్యలారా, చూడండి నా బ్యాగులో ఉన్న సరుకు. కెమెరాలో చూపెట్టిన ఆయన స్క్రీన్లో చూడండి. చాడీలు చెప్పడం. దయచేసి వినాలి. దేవుని బిడ్డల మీద ఒకరికి వచ్చి చాడీలు చెప్పుకోవడం, అది నీకు తప్పు అనిపించలే. అయితే నీ బ్యాగులో ఉన్న సరుకు భారమైపోయాది. దీనితో నేను అక్కడికి వెళ్తే ఆ తలుపులో దూరలేకపోతూ ఉన్నాను. చాలా కాలం నుండి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, అవతలున్న యేసు ప్రభుల వారిని కలుసుకోవటానికి. ఈ చాడీలు నా బ్యాగును బరువెక్కించి లోపల దూరలేకపోతూ ఉన్నా. యేసయ్య ఒక్కరోజు నాతో మాట్లాడాడు. ఎందుకు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు? ఎంతకాలం చెప్పుకుంటావు? నీకోసం నేను పరలోకం నుండి వచ్చాను, నీ కొరకు నేను చనిపోయాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. వదిలే, చాడీలు చెప్పడం వదిలే. నేను అన్నాను, స్వామి, నాతోనే మీరు మాట్లాడారు, నిజంగా నన్ను క్షమించండి. ఇక మీదట నేను చాడీలు చెప్పను, ఎవరి గురించి చెప్పను. ఇదిగో నేను పడేస్తాను ప్రభా. దయచేసి గమనించాలి. నేను చాడీలు చెప్పలేదు, మానేసుకున్నా. నేను అనుకున్నాను, థ్యాంక్ యూ జీసస్, ఈ చాడీలు చెప్పే పాపము నుండి నాకు విడుదల ఇచ్చారు, వందనాలు యేసయ్యా. ఇప్పుడు వస్తాను ప్రభా. తిరిగి వెళ్ళాను. అయినా బ్యాగు తిరిగి అడ్డు తగులుతుంది. ఏం మరలా నాకున్న సమస్య? ప్రభుల వారు మరుసటి ఆదివారం వెళితే ఇంకొకటి చెప్పాడు ప్రభుల వారు నాకు. ఏమిటో తెలుసా? ప్రభు అన్నాడు, కోపం ఉందిరా బాబు, నీకు కోపం ఉంది, పగ ఉంది, కోపడుతున్నావు, ప్రజల మీద పగ ఉంది నీకు. కోపపడుతూ పగ పెట్టుకొని దేవుని స్తుతించుడి అనే పాట పాడతావు, హల్లెలూయా స్తుతి మహిమ అంటావు. అంతేకాదు, అబద్ధాలు కూడా చెప్తూ ఉన్నావు.
ఎన్ని లెక్కలేనన్ని బ్యాగులో ఉన్నాయి. ఆ రోజు కూడా ఏడ్చాను. క్షమించు ప్రభువా, ఇక నేను అబద్ధాలు చెప్పనయ్యా. క్షమించు ప్రభువా, నేను కోపపడనయ్యా. క్షమించు ప్రభువా, ఎవరి మీద నేను పగ పెట్టుకోను, ఎవరి మీద పగ పెట్టుకోను ప్రభువా. ఇదిగో నేను పడేస్తాను, విడిచిపెట్టేస్తాను ప్రభువా, నేను విడిచిపెట్టేస్తానయ్యా. నన్ను దయచేసి మీ దగ్గరికి చేర్చండి. ప్రభుల వారు నా కోసం ఆ తలుపు వెనకల నిలబడి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఇలాంటివి నా జీవితంలో లెక్కలేని ఉండిపోయాయి. ప్రియులారా, ఇవి వదిలిపెట్టి నేను తిరిగి వెళ్ళాను. ఈ వైపు తిరిగి వెళ్ళాను, పట్టలేదు. వెనక్కి తిరిగిపోయాను, పట్టలేదు. కారణం ఏమిటో తెలుసా? ఇంకా ఉన్నాయి నాలో. దయచేసి గమనించవలసిన విషయం, ఇంకా ఉన్నాయి. చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. కపటం ఉంది. ముందు మనిషితో బాగా మాట్లాడతాను, వెనక మనిషి గురించి చెడుగా చెప్తాను. కపటం ఉంది. రెండవది, అన్యాయం చేసేది ఉంది, మోసాలు చేసేది ఉంది నా లోపల. ఇవన్నీ నా జీవితంలో ప్రభు ప్రతి ఆదివారం మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. మోసాలు చేస్తావు నువ్వు, ఎలాగ నా దగ్గరికి వస్తావు? అన్యాయాలు చేస్తావు నువ్వు, ఎలాగ నా దగ్గరికి వస్తావు? అప్పులు చేసి అప్పులు తీర్చకుండా ఉంటావు, ఎలాగ నా దగ్గరికి వస్తావు? ప్రభుల వారు చెప్పినవన్నీ కూడా కన్నీళ్లతో వదిలిపెట్టుకున్నాను, విడిచిపెట్టేశాను. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు ఆఖరికి నేను అనుకున్నది, ఈ పాపపు బ్రతికే నాకొద్దు అని అనుకున్నాను. తిరిగి వెళ్ళాను. అయినా దూరలేదు ఆ ద్వారంలో నేను. ప్రభుల వారు ఆ వైపు నుండి, కమాన్ రా ప్రభువా, నేను రాలేకపోతున్నాను స్వామి. ప్రభు ఇంకొక విషయం చెప్పాడు, చూడు నీ బ్యాగులో ఏముందో. క్షమించాలి. చాలా మందిని మనము క్షమించాం. దయచేసి గమనించాలి. ఇవన్నీ ఉన్నాయ్యా, ఎలాగొస్తావయ్యా? ఆ ద్వారంలో నువ్వు ఎలాగ పడతావు? అన్నీ వదిలిపెట్టేసి ఒక్కరోజు నా బ్యాగునే తీసి పక్కన పడేసి దేవుని దగ్గర ఏడ్చాను. మోకాళ్ళ మీద నిలబడి, యేసయ్యా నన్ను కనికరించయ్యా, 10 సంవత్సరాలయ్యింది మిమ్మల్ని నమ్ముకొని. మీరేమో ద్వారం అవతల, నేనేమో ద్వారం యువతల. నేను ఇప్పటికీ కూడా ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా అనే మాట 10 సంవత్సరాల నుండి వింటున్నాను, కానీ ఆ గుమ్మంలో పోలేకపోతున్నాను. ప్రభువు చెప్పాడు, రక్షింపబడే వారే కొద్ది మందేనా? ప్రభు అంటున్నాడు, ఇరుగు ద్వారమున ప్రవేశించుటకు పోరాడండి. దేనితో పోరాడాలి? నా వెనకలో ఉన్నటువంటి పాపములతో పోరాడి వాటిని విడిచిపెట్టండి. మీరు ఆలోచించండి, ఎవరితో పోరాడుతూ ఉన్నారు? ఎందుకు పోరాడుతున్నారు? భర్తతోనా, భార్యతోనా, పిల్లలతోనా, పక్కింటి వాళ్ళతోనా? అయ్యలారా, పోరాడాల్సింది యేసు ప్రభుల వారిని కలుసుకోవటానికి. నీ జీవితంలో బరువెక్కి వెనక్కి లాగేస్తున్న పాపాలతో పోరాడాలి. ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, ప్రలాపించండి, రోధించండి. మహోన్నతుడైన దేవుని పాదముల చెంత నిన్ను వెనక్కి లాగివేసే ప్రతి పాపముతో పోరాడి వాటి నుండి విడుదల పొందటానికి ప్రయత్నం చేయండి.